అంటే బ్రో సినిమాలో పుష్పరాజ్ అంటే దేవుడు అందరినీ మొత్తం పుష్ప అంటే అందరు సాయం చేస్తాడు అది ఇది అన్నారు కదా, నిజంగానే సినిమాల మాదిరిగా బయట వాళ్ళ ఫ్యామిలీని ఆదుకొని మరి పుష్పరాజ్ హీరో అవుతారా లేకుంటే విలన్ అవుతారు అనుకుంటారు రియల్ లైఫ్ లో? ఆ కుటుంబం అది ఖచ్చితంగా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఒక చిన్న న్యూస్ అనుకోండి, ఎవరికైనా జనరల్ గా నార్మల్ పీపుల్స్ కి సంబంధించిన ఇష్యూ అయితే కనుక దాన్ని నెక్స్ట్ డే కల్లా దాన్ని న్యూస్ లోకి వెళ్ళి తీసి పడేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మనం అంత ఎక్స్పెక్ట్ చేయము. బట్ ఒకవేళ తను హెల్ప్ చేస్తే మాత్రం దాన్ని హైప్ చేసుకోవడానికైనా తను న్యూస్ లో ఉంటాడు. అలా అయినా పర్లేదు, తను హైప్ కావడానికి హెల్ప్ చేసినా పర్లేదు, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తను హెల్ప్ చేస్తే చాలు. అంటే ముందు సూర్య గారి అభిమాని కూడా ఇలాగే ఎక్స్పైర్ అయ్యాడు అన్నట్టు బ్యానర్ గారితో. కరెంట్ సంబంధించి చనిపోయారు కదా. సో సూర్య గారు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు, వాళ్ళ సిస్టర్ ని చదివించారు. సో ఇప్పుడు అతని అభిమానికి అతను ఎలాంటి సాయం చేస్తే ఎలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఆ బాబుకి? ఉన్న సిచ్యువేషన్ లో ప్రకారం అయితే తనకి ఎటువంటి ఐ మీన్ తనకి ఆర్థిక పరంగా ఇన్ కేస్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఖచ్చితంగా తన మూవీ టీమ్ సైడ్ నుండి కానీ అల్లు అర్జున్ పరంగా కానీ ఖచ్చితంగా అది హెల్ప్ చేయాలి. ఎందుకనంటే తను రావడం వల్లనే ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది అందరికీ తెలిసిన విషయం. బట్ ఏంటంటే ఒక ఫ్యాన్ ఏమంటారంటే తను ఆ టైంలో వీళ్ళు రావాల్సిన అవసరం ఏముంది అని అంటారు. బట్ తను వచ్చినా రాకుండా సినిమా చూడడానికి వచ్చింది కావచ్చు, వాళ్ళకి తెలియదు అక్కడికి వచ్చే వరకు అతను వస్తున్నాడు అని చెప్పి తెలియదు కావచ్చు. అలాంటి సిచ్యువేషన్ తెలియక వచ్చిన వాళ్ళు, ఓన్లీ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ డే చూడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వస్తారు. వీళ్ళెవరు, వాళ్ళు రావద్దు, వాళ్ళు ఎందుకు వచ్చిళ్ళు, ఆ టైంకి ఎందుకు వచ్చిళ్ళు, లేడీస్ రావాల్సిన అవసరం, పిల్లలు రావాల్సిన, అదంతా ఫ్యాన్స్ కి అవసరం లేదు. వచ్చిన వాళ్ళు సినిమా చూడడానికి వచ్చిళ్ళు అంతే, సినిమా పరంగా వచ్చిళ్ళు, వాళ్ళు వచ్చిళ్ళు అని చెప్పేసి ఇదంతా వాళ్ళకి తెలియదు. కాబట్టి అది ఖచ్చితంగా మూవీకి సంబంధించిన టీమ్ ఇష్యూయే, అది అల్లు అర్జున్ కి సంబంధించిన ఇష్యూయే పరిగణించాలి కంపల్సరీ. ఎలాంటి ఆర్థిక సాయం చేస్తే బాగుంటది కదా, కానీ అది ఇంతవరకు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి తన వంతు సాయం ఏమి ప్రకటించలేదు. దీనిపై మీరు ఏం అనుకుంటున్నారు? ఆర్థిక సహాయం అని అంటే వాళ్ళు మనకి చెప్పి చేస్తారని మనం అనుకోము. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లలో వాళ్ళు పర్సనల్ గా హెల్ప్ చేసే ఛాన్స్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఇన్ కేసు ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో వాళ్ళు ఏ హెల్ప్ చేసినా గానీ అది మనకి బయటకు వస్తుంది. ఇన్ కేసు ఖచ్చితంగా వాళ్ళకి ఏది అవసరం ఉన్నా గానీ వీళ్ళు చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ సైడ్ ఇన్ కేసు అవసరం పడితే కనుక. ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయారు, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నది అనేది మనకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ. సో కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న నీడ్ ఏంటి అనేది తెలుసుకొని వీళ్ళు హెల్ప్ చేస్తే అది ఖచ్చితంగా మనకి అల్లు అర్జున్ కి ఒక పాజిటివిటీ అనేది వెళ్తుంది. కాబట్టి తనకి మనీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి తనకి కంపల్సరీగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, హీరోలు అందరూ ఏ హీరో అయినా సరే అభిమానులు ఇలాగ పరిగెడుతుంటారు, పాలాభిషేకాలు, కట్అవుట్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా, వాటి మీద మీరేం చెప్తారు వాళ్ళందరికీ? అది మనము వాళ్ళ గురించి నెగిటివ్ అనేది ఏమండి, ఎందుకంటే మనకి ఎవరి పర్సెప్షన్ లో వాళ్ళకి పర్సనల్ గా ఒక అభిమానిస్తుంటారు ఏ ఒక హీరోని కానీ హీరోయిన్ కానీ. వాళ్ళ సినిమా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న ఆనందం అనేది ఉంటుంది. ఓకే, నేను ఇట్లా ఎగ్జైట్ కావాలి, నాకంటూ నేను చూపించుకోవాలి, నేను ఈయన ఫ్యాన్ అని చెప్పి చూపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా. బట్ ఏంటంటే దాన్ని కొంచెం లిమిట్ చేసుకుని జాగ్రత్తగా, ఎందుకంటే ఒక్కరోజు మనం చేస్తాం, ఒక్కరోజు ఫ్యాన్ గా మనం చేస్తాం. బట్ ఫర్దర్ నెక్స్ట్ డే నుండి ఏంటంటే హీరో వచ్చేసి ఎవరు తన గురించి పట్టించుకోడు, తను ఇలా చేసింది అలా చేసింది అని చెప్పి చూడడు. తను చేసినా చూడడు, చేయకున్నా చూడడు. కాకపోతే ఏంటంటే తన వరకు తను చేయొచ్చు, బట్ ఫర్దర్ గా మనకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనం పర్సనల్ గా ఆలోచించుకొని చేయాలి. బ్రో ఇప్పుడు మొన్నటి వరకు ఆర్మీ అంటేనే ఇష్టం, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, ఫ్యాన్స్ అంటే నాకు అద్దప్ప అన్నారు కదా. మరి అదే ఫ్యాన్ ఒక లేడీ అభిమాని అంత పేరుగా ఫస్ట్ డే షో చూడడానికి వచ్చిన అభిమాని ఈ రోజు మన మధ్యలో లేకపోవడం, మరి అల్లు అర్జున్ గారి దాని మీద రెస్పాండ్ అవ్వకపోవడం మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా దాన్ని నెగిటివ్ అనే అనుకుంటాం. ఎందుకనంటే ఈ న్యూస్ ఇప్పుడు ఇమీడియట్ గా తనకు తెలియకుండానైతే ఉండదు. ఎందుకంటే తను ఎక్కడో పోయి అబ్రాడ్ లో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఆ రోజే జరిగింది, ఆ మినిట్ లో అక్కడ జరిగిన విషయం కూడా తను ఇంటికి వెళ్లే లోపే తనకు తెలిసిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఈవెన్ మీడియా కంటే ఫాస్ట్ గా వాళ్ళకి వెళ్లే ఛాన్సెస్ ఉండే, ఎందుకంటే అక్కడ తనకున్న నెట్వర్క్ అట్లాంటిది. సో కాబట్టి ఖచ్చితంగా తను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అది బాగుండేది. తను రెస్పాండ్ కాకపోవడం అనేది ఖచ్చితంగా తన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. తన ఫర్దర్ మూవీస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు.